మనకున్న వేదాలు 4 ఋగ్యజు సామధర్వణ వేదాలు. ఋగ్వేదం బేసిక్గా ఆంథ్రోపాలజీ గురించి చెప్తుంది. అంటే నేచర్లో ఏముంది, దేనికి భయపడాలి, కొండని చూసి భయం వేస్తుంది. ప్రీ హిస్టారియన్ టైమ్స్లో ఉన్న మానవుడికి అందుకని దాన్ని ప్రే చేశాడు. గాలి చూస్తే భయం వేసింది, అందుకని తుఫాన్ని ప్రే చేశాడు. నిప్పును చూస్తే భయం వేసింది, అందుకని దాన్ని ప్రే చేశాడు. ప్రే చేసి టేమ్ చేశాడు. దాన్ని టేమ్ చేసిన తర్వాత తన లైఫ్ స్టైల్లోకి వాటిని వాడుకోవటం స్టార్ట్ చేశాడు. కంట్రోల్ చేసి ఫ్యాన్ చేశాడు, ఇంకా కండిషన్ చేసి ఏసీ చేశాడు, దీన్ని గ్యాస్ స్టవ్ చేశాడు, మైక్రో ఓవెన్ చేశాడు. సో ఇది ఆంథ్రోపాలజీ ఋగ్వేదం అంతా. యజుర్వేదం అంతా ఏంటంటే దీన్ని లైఫ్ స్టైల్ ఎట్లా బెటర్ చేయాలి, నువ్వు ఎప్పుడైతే నేచర్ని తెలుసుకున్నావు దీన్ని బెటర్ చేయటం మెకనైజేషన్ అంతా యజుర్వేదంలోకి వస్తుంది. నెక్స్ట్ సామవేదం, సంగీతం. అందుకని మీకు ఎప్పుడో శాస్త్రి రాసిన పాట ఏదది, సామవేద సారం. ఇది ఉన్న కాల సూక్తము అని ఒక సూక్తం ఉంది, ఋగ్వేదంలో కనబడుతుంది. కాలాన్ని ఎలా దర్శించారండి. ఇవి చూస్తే ఇలాంటి వేద మంత్రాలన్నా తెలిసి తెలియక పాశ్చాత్యుల ఇష్టానుసారం ఆనాటి అనాగరిక ఆటవికుల అట్టరెన్సెస్ వేదాలని వాళ్ళు రాసేసి ప్రకృతిని చూసి భయపడిపోయినటువంటి వారు పెట్టిన గావు కేకలే వేద మంత్రాలు అన్నాడు ఒక ఆయన. ఈ మధ్య 4 సినిమాలు హిట్ అవగానే ఒక డైరెక్టర్ మాట చెప్పాడు, వేదాల్లో ఏముందండి, ప్రకృతిని చూసి భయపడిపోయి మన వాళ్ళు చెప్పారు. కొంత మెచ్యూరిటీ వచ్చాక యజుర్వేదం వచ్చింది, మొట్టమొదటి ఋగ్వేదం. వాడేవో పిచ్చి కథలు 4 చదివి అందులోంచి 5వ కథ తీసి సినిమా తీసి అతను కూడా వేదాల గురించి మాట్లాడటమే. అది ఎక్కువ ఘోరమైపోయిందండి ఈ రోజుల్లో. ఎవడికి వాడు చదవకుండా ఏముందో తెలుసుకోకుండా ఒక్క వేదాన్ని అర్థం చేసుకోవడానికి గురు శుశ్రూషతో అహోరాత్రులు కష్టపడితే 12 ఏళ్ళు పడుతుంది. ఇంకా అర్థసహితంగా నేర్చుకుంటే ఎంతకాలం పడుతుంది. వీళ్ళ వేదం గురించి మాట్లాడేవారు. కనీసం మాకు అర్థం కాని విషయాలను దండం పెట్టే సరిపోతుంది. తెలుసుకోండి, ఇక్కడ 3 సినిమాలు హిట్ అవ్వగానే 6 సినిమాలు పట్టయిపోయేవాడు భేదావులైపోయి వాళ్ళు వేదాల గురించి మాట్లాడుతూ వాడు నాకు ఈ దేవుడి మీద నమ్మకం లేదు, ఆ దేవుడి మీద నమ్మకం లేదంటే ఆహా మేధావికి నమ్మకం లేదురా అనుకుంటే నీకు ఎక్కడయ్యా బాబు. వాడానికి ప్రమాణం ఎంత బాధాకరమైన అంశం. ఇక్కడ 4 నవలలు రాసిన వాడు కూడా మంత్రాల గురించి మాట్లాడతాడు. నీకు ఆసక్తి ఇచ్చినందుకు సంతోషించు, సరస్వతిదేవికి పూజ చేసుకో, ఇలాంటి మాట్లాడరాదు. ఎందుకంటే ఆ కాలసూక్తంలో భావాలు తలుచుకుంటే కలిగిన ఒక ఉద్వేగంతో చెప్పాను తప్ప ఇంకేమీ కాదు. అలా కాల రహస్యాలు చెప్తాడు. ఆ కాల రహస్యం అంతా ఇక్కడ కనబడుతుంది మొత్తం.